కోడింగ్ ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చెయ్యాలి అని ఎవరినడిగినా ఎక్కడ చూసినా ఒకే సలహా కనిపిస్తుంది గదా. బహుశా మనలో చాలామంది అదే దారిలో వెళ్తూ ఉండొచ్చు. అవును, అదే లీడ్ కోడ్. మన జీవితంలో అదొక భాగమైపోయింది. పొద్దున్నే లేస్తే లీడ్ కోడ్, మధ్యాహ్నం లీడ్ కోడ్, సాయంత్రం కూడా అదే. రోజంతా డిఎస్ఏ ప్రాబ్లం సాల్వ్ చేయడంలోనే గడిచిపోతుంది. ఈ గట్టి ప్రాక్టీస్ అనేది కోడింగ్ నేర్చుకునే ప్రతి ఒక్కరూ ఫేస్ చేసేదే. ఇంత కష్టపడ్డాక మన డ్రీమ్ కంపెనీకి అప్లై చేస్తాం. ఇక అంతే, పొద్దున్నుండి రాత్రి వరకు మెయిల్ బాక్స్ని రీఫ్రెష్ చేస్తూనే ఉంటాం. ఎప్పుడొస్తుందా అని. ఫైనల్గా మెయిల్ వస్తుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఓపెన్ చేస్తే కనిపించేది ఒకటే మాట: రిజెక్షన్. ఒక్క కంపెనీ, 2, 3, 100 కంపెనీలు. కథ మాత్రం మారదు. ఈ ఫ్రస్ట్రేషన్, ఈ నిరాశ చాలామందికి తెలిసిన ఫీలింగే. అప్పుడు మన మ్యాలోలో వచ్చే ప్రశ్న ఒకటే: మరి డిఎస్ఏ ఒకటే సరిపోదా? ఇన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినా ఎందుకు రిజెక్ట్ అవుతున్నాం? అసలు డిఎస్ఏ కాకుండా ఇంకేం కావాలి? పదండి, ఈరోజు ఈ విశ్లేషణలో దీని గురించే తెలుసుకుందాం. సమాధానం అనుకున్నంత కష్టమేమీ కాదు, చాలా సింపుల్. చూడండి, ఇప్పటి మార్కెట్లో జాబ్ కొట్టాలంటే డిఎస్ఏ తప్పనిసరి. దానికి ప్రత్యామ్నాయం లేదు. అది మన ప్రిపరేషన్లో 80% ఉండాలి. దాన్ని ఎవరూ కాదనలేరు. కానీ ఆ మిగిలిన 20% ఉంది చూసారా, అసలు కథంతా అక్కడే ఉంది. అదే మన సక్సెస్ని డిసైడ్ చేస్తుంది. చాలామంది ఈ 20% గురించే మాట్లాడరు, దాన్ని పట్టించుకోరు. మరి ఆ కీలకమైన 20%లో మొదటి స్కిల్ ఏంటో తెలుసా? కమ్యూనికేషన్. వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది గదా, కోడింగ్ ఇంటర్వ్యూకి కమ్యూనికేషన్కి ఏంటి సంబంధం అని. కానీ నమ్మండి, చాలామంది దీని గురించే మాట్లాడరు. కానీ ఇంటర్వ్యూని గెలిపించేది మాత్రం ఇదే. అదేంటి, టెక్నికల్ ఇంటర్వ్యూలో కమ్యూనికేషన్ ఏంటి అని అనుమానం రావచ్చు. కానీ ఒక్కసారి ఆలోచించండి. మనం లీడ్ కోడ్లో ఎన్ని వందల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశామో, ఎన్ని రాత్రులు నిద్రపోకుండా కష్టపడ్డామో ఇంటర్వ్యూవర్కి ఎలా తెలుస్తుంది? తెలీదు. ఆ 30 నిమిషాల ఇంటర్వ్యూలో మనం ఏం చెప్తామో, ఏం చూపిస్తామో అదే వాళ్లకు తెలుస్తుంది. అంతే. కోడ్ రాయడం చాలామంది చేస్తారు, కానీ దాన్ని వివరించగలిగేవాళ్లే చాలా తక్కువ. అసలు గేమ్ చేంజర్ ఇదే. మనం రాసిన కోడ్ వెనుక మన థాట్ ప్రాసెస్ ఏంటి, ఫలానా అప్రోచ్ ఎందుకు ఎంచుకున్నాం, వేరేవి ఎందుకు తీసుకోలేదు అని స్పష్టంగా చెప్పగలగాలి. అందుకే ఇంటర్వ్యూయర్స్ మనల్ని టెస్ట్ కేసులు డ్రై రన్ కూడా చేయమంటారు. మన ఆలోచనా విధానం వాళ్లకర్థం కావాలి. సరే, మనం రాసిన కోడ్ని వివరించడం ముఖ్యం. కానీ ఆ కోడ్ ఒక పెద్ద సిస్టంలో ఎక్కడ ఫిట్ అవుతుందో అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇదే మన రెండో స్కిల్, సిస్టమ్ డిజైన్. ఒకప్పుడు ఇది సీనియర్లకే పరిమితం, కానీ ఇప్పుడు ఫ్రెషర్స్కి కూడా ఇది తప్పనిసరి అవుతోంది. చాలామంది బిగినర్స్ చేసే పెద్ద తప్పేంటంటే సిస్టమ్ డిజైన్ని లైట్ తీసుకోవడం. కానీ ఈ రోజుల్లో ఫ్రెషర్స్ని కూడా సిస్టమ్ డిజైన్ గురించి అడుగుతున్నారు. కొన్నిసార్లు దీనికోసం సెపరేట్ రౌండ్ కూడా పెడుతున్నారు. అలాంటి టైంలో మనం సారీ నేను ప్రిపేర్ అవ్వలేదు అని చెప్పామనుకోండి, ఇంకంతే, చాలా బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది. మరి సిస్టమ్ డిజైన్ ఎలా నేర్చుకోవాలి? యూట్యూబ్లో చాలా ఫ్రీ ప్లేలిస్ట్స్ ఉన్నాయి. గూగుల్లో బోలెడు ఆర్టికల్స్ ఉన్నాయి. ఒకసారి బేసిక్స్ అర్థమయ్యాక మనం చేసిన పర్సనల్ ప్రాజెక్ట్స్కి సిస్టమ్ డిజైన్స్ గీయడం మొదలుపెట్టాలి. ఎందుకంటే ప్రాక్టికల్గా మనం అప్లై చేసేంతవరకు కాన్సెప్ట్స్ మీద పూర్తి క్లారిటీ రాదు. ఓకే, ఇప్పుడు మన రెజ్యూమేలో చాలా ముఖ్యమైన సెక్షన్కొద్దాం. అదేంటో అందరికీ తెలిసిందే. అవును, మన ప్రాజెక్ట్స్. ఒక్క నిమిషం ఆలోచిద్దాం. మన రెజ్యూమేలో పెట్టిన ప్రాజెక్ట్స్ని నిజంగా మనమే సొంతంగా క్రియేట్ చేశామా? నిజం చెప్పాలంటే చాలామంది రెజ్యూమేలో పెట్టే ప్రాజెక్ట్స్ ఎక్కడో చూసి కాపీ కొట్టినవో, లేదంటే ఒక ట్యుటోరియల్ ఫాలో అయి చేసినవో ఉంటాయి. ఈ విషయం మనకీ తెలుసు, నాకూ తెలుసు. బాధాకరమైన విషయమేంటంటే ఇంటర్వ్యూవర్కి కూడా తెలుసు. ఇక్కడే ఇంటర్వ్యూవర్ మనల్ని ప్రశ్నలతో కార్నర్ చేయడం మొదలుపెడతాడు. అందుకే దయచేసి కాపీ పేస్ట్ వద్దు. ప్రాజెక్ట్స్ని సొంతంగా బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు హెల్ప్ కోసం జీపీటీ లాంటి టూల్స్ ఉన్నాయి, కానీ వాటిని ఒక గైడ్లాగా వాడాలి. అంతేగాని వాటిమీద పూర్తిగా ఆధారపడిపోకూడదు. అసలు విషయం ఎలా పనిచేస్తుందో మనకి తెలియకపోతే ఆ టూల్స్ కూడా ఏమీ చేయలేవు. గుర్తుపెట్టుకోండి, ప్రాజెక్ట్స్ మీద పెట్టే టైం మన ఫ్యూచర్ని కాపాడుతుంది. మంచి ప్రాజెక్ట్స్ కట్టాలంటే ఏం కావాలి? స్ట్రాంగ్ ఫౌండేషన్ కావాలి. ఇదే మన చివరి కానీ చాలా చాలా ముఖ్యమైన స్కిల్కి దారితీస్తుంది: కోర్ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్. డిఎస్ఏ మీద పడిపోయి చాలామంది బేసిక్స్ని నెగ్లెక్ట్ చేస్తారు. అంటే డీబీఎంఎస్, ఊప్స్, కంప్యూటర్ నెట్వర్క్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్ లాంటివి. కానీ ఇది చాలా పెద్ద తప్పు.
ఒక నిజమైన కథ చెప్తాను. 2 చాలా టఫ్ డిఎస్ఏ రౌండ్స్ క్లియర్ చేశాక ఫైనల్ రౌండ్లో ఒక సింపుల్ ఎస్క్యూఎల్ క్వెరీ అడిగారు. దానికి సమాధానం చెప్పలేకపోయాను. అంతే, రిజెక్ట్ అయ్యాను. ఆ ఒక్క అనుభవంతో నాకర్థమైంది ఈ ఫండమెంటల్స్ ఎంత ముఖ్యమో. అందుకే ఆ తర్వాత వాటిమీద గట్టిగా పట్టు సాధించాను. అలాంటి తప్పు మళ్ళీ జరగకూడదని ఫిక్స్ అయ్యాను. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మంచి కమ్యూనికేషన్ అనేది మన కాంపిటెన్స్ని, క్లారిటీని చూపిస్తుంది. సిస్టమ్ డిజైన్ మన ఆర్కిటెక్చరల్ థింకింగ్ని బయటపెడుతుంది. మన సొంతంగా చేసిన ప్రాజెక్ట్స్ మన ప్రాక్టికల్ ఎబిలిటీకి నిదర్శనం. ఇక ఫండమెంటల్స్ మన పునాది ఎంత బలంగా ఉందో చెబుతాయి. ఈ 4 కలిస్తేనే ఒక కంప్లీట్ జాబ్ రెడీ ఇంజనీర్ తయారవుతాడు. చివరిగా ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మన ప్రిపరేషన్ కేవలం ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఉందా, లేకపోతే ఒక జాబ్ సంపాదించడానికి ఉందా? ఈ రెండిటికీ చాలా తేడా ఉంది. మన మైండ్ సెట్ మార్చుకోవాలి. కేవలం షార్ట్ టర్మ్ ట్రిక్స్ మీద కాకుండా లాంగ్ టర్మ్లో ఉపయోగపడే స్కిల్స్ని పెంచుకోవడం మీద ఫోకస్ పెట్టాలి.